మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధి ఏ విధంగా వ్యవహరించాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఆయా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారుల పట్ల ఏ విధమైనటువంటి రీతిలో మనం ప్రవర్తించాలి అనేది మరచిపోయి కొంతమంది వారికి ఇష్టం వచ్చినట్లు నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం, ఎలా అనిపిస్తే అలా బిహేవ్ చేయటం, వ్యవహరించడం అనేది చాలా పరిపాటిగా మారిపోయింది. అందులోనూ మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇప్పుడు ఇటువంటి సంఘటన ఒకటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఇష్యూలో జరిగింది. అదేంటంటే, విశాఖపట్నం ఆయన 5 ఏళ్ల పాటు ఎంపీగా వైఎస్ఆర్సీపీలో పనిచేశారు, ఎంఈవి సత్యనారాయణ. ఆయన విశాఖపట్నంలో ఒక భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు ఆయన వ్యాపార కార్యకలాపాల నిమిత్తం. అది దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే. ఇటువంటి క్రమంలోనే ఆయన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ని ఆశ్రయించారు. దానికి సంబంధించినటువంటి ఒక ఫైల్ కూడా ఇచ్చారు. నేను ఈ ప్రాంతంలో భవనం నిర్మాణం చేస్తున్నాను, దీనికి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయి, ఇవ్వండి, ఎన్ఓసి అన్ని, కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫైర్ కానీ ఇవన్నీ సబ్మిట్ చేసి ఒక ఫైల్ ఇచ్చారు. అయితే అక్కడి నుంచి స్టేట్ హెడ్ ఆఫీస్కి వచ్చింది. అది కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, చేయాలి అని మళ్ళీ పంపించారు. పంపించినటువంటి క్రమంలో ఆయన మళ్ళీ అదే కొద్దిగా అటు ఇటుగా తారుమారు చేసి దాన్ని మళ్ళీ పంపించారు. పంపించినటువంటి క్రమంలో ఫైల్ క్లియరెన్స్ అవ్వట్ల. ఆయనే డైరెక్ట్గా వచ్చారు టౌన్ ప్లానింగ్ హెడ్ ఆఫీస్కి. అక్కడ డైరెక్టర్ విద్యుల్లత అని ఒక ఆఫీసర్ ఉన్నారు. ఆఫీసర్తో ఆయన మాట్లాడినటువంటి తీరు అంటే, ఒక ప్రజాప్రతినిధిగా, అందులోనూ ఒక మహిళా అధికారి, మీరు ఇది కరెక్ట్గా మెన్షన్ చేయలేదు, ఈ అనుమతులు ఉండాలి, లేకపోతే మేమేం చేయలేం. ఎందుకంటే అక్కడి నుంచి పై అధికారి, ఆ పై అధికారి నుంచి ఉన్నతాధికారి, ఇలా స్టెప్ బై ఉంటుంది ప్రాసెస్ అనేది. దీనికి సంబంధించి ఆయన కార్యాలయంలో ఆ అధికారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి తీరు ఇప్పుడు ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు, నా గురించి మీకు తెలియదు, తేడా వస్తే ఇంకా ఆయన నోటుకొచ్చినట్లు అసభ్యకరంగా, అనుచితంగా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అంటే ఇంకా పాపం అధికారంలో ఉన్నాం మనం అనుకున్నాడు ఆయన. 5 ఏళ్ల పాటు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అంటే పార్టీ పరంగా ఈయన మీద కూడా విశాఖపట్నంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. అయినా సరే ఒక డిపార్ట్మెంట్ సంబంధించి అప్రోచ్ అయ్యారు, మీరు ఇలా చేయాలి సార్, ఇది కాదు, ఇట్లా ఫాలో అవ్వాలి అని చెప్పిన దానికి కూడా నేను ఇలాగే చేస్తా, నేను మాజీ ఎంపీని, నేను చెప్పింది వినండి, నేను చెప్పింది చేయండి అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారట. దీనికి సంబంధించి ఇప్పుడు కేసు కూడా ఫైల్ అండ్ తెలుస్తుంది. ఎందుకంటే ఒక 3 డేస్ బ్యాక్ జరిగింది ఇష్యూ. జరిగిన తర్వాత సర్లే అని చెప్పి ఊరుకున్నారు. మళ్ళీ ఫోన్ చేసి ఆ ఆఫీసర్ నెంబర్ తెలుసుకొని ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారండి. దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. అంటే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అధికారులు కానీ, వారికి ఏ రకమైనటువంటి ఇది ఉందనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మల్లా పనిచేయాలా? అంటే వారికి ఒక ప్రాసెస్ ఉండదా? ఎందుకంటే ఆ మేడం విద్యుల్లత అనే ఆఫీసర్ ఆమెకున్నటువంటి పరిధి ప్రకారం పనిచేశారు. అక్కడ రిమార్క్స్ రాశారు. నేను పంపించిన ఫైల్ మీదే రిమార్క్స్ రాస్తారా మీరు? నా గురించి తెలియదు, తేడా వస్తే ఏదైనా చేయగలను అంటే ఏ రకమైనటువంటి పదజాలం! ఇంకా పచ్చి బూతులు మాట్లాడారట. అసభ్య పదజాలం, అగౌరవంగా. మర్యాద ఇవ్వాల్సినటువంటి ప్రజాప్రతినిధి 5 ఏళ్ల పాటు ప్రజలు నీకు గౌరవం ఇచ్చి ఒక ఎంపీగా అధికారం ఇచ్చారు, విజయం సాధించావు. మరి ఇట్లానా మీరు మాట్లాడేది? దీనికి సంబంధించి ఆమె కూడా సర్లే పోనీలే అని ఊరుకున్నారు. అక్కడ ఆ ఇష్యూ జరిగినప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇతర ఉన్నతాధికారులు కూడా ఆయన్ను సముదాయించి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారంట. వారి మీద కూడా సీరియస్ అయ్యారట.
అంటే ఏ రకమైనటువంటి విధానంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇప్పటికే ఆ పార్టీలో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎలా అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి, ఎవరెప్పుడు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితో తెలియదు. ఇలాంటి నేపథ్యంలో ఇగో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ అనేది కనపడటం బాధాకరం. ఆ అధికారి చాలా మానసికంగా చాలా బాధపడ్డారట. ఎవరైనా సరే 10 మందిలో అంటే ఏదో ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అదే మెయిల్ ఆఫీసర్స్ అయితే అది వేరేలాగా ఉండేది, గొడవ అయ్యేది, వారు పెద్ద పట్టించుకోకపోయేవారు. కానీ ఆమె కూడా అక్కడ ఏ మాట కూడా అనలేదట డిపార్ట్మెంట్లో. మిగిలిన అధికారులు ఆమె వచ్చి ఆయన అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారండి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఫైల్లో రిజెక్ట్ చేయరుగా, రిజెక్ట్ కూడా చేయాలి, రిమార్క్స్ రాశారు. ఇది కాదు సార్, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి. కానీ వెంటనే అది అప్రూవల్ చేయాలి, మీరు సంతకం పెట్టి పైకి పంపిస్తేనే నాకు ఓకే అవుద్ది, నేను కన్స్ట్రక్షను స్టార్ట్ చేస్తా అని చెప్పి వాగ్వాదానికి, గొడవకు నానా హైరాణ హంగామా చేశారట. దీనికి సంబంధించి కేసు కూడా రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి వెంటనే అంటే ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి సిబ్బంది పట్ల ఇలా అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నట్లుగానే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. మరి కూటమి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది మాజీ ఎంపీపై అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై అంటే ప్రజాప్రతినిధిగా 5 ఏళ్ల పాటు ఎంపీగా వ్యవహరించినటువంటి వ్యక్తి బాధ్యతను మరిచిపోయి అసభ్య పదజాలంతో అధికారిని పట్ల మాట్లాడినటువంటి తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.